స్లోగన్స్ ఇచ్చారనుకోండి, మీ స్లోగన్స్ నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. కామ్ డౌన్. థ్యాంక్ యూ. చాలు ఉత్సాహం ఉంది కదా. నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం. నేను ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నప్పుడు ఒక్క ఫ్యాన్ క్లబ్ నేను పెట్టలా. ఒక్క సినిమా ఫంక్షన్ నేను కూర్చోబెట్టి నా సినిమా చూడమని నేను చెప్పలా. నేను చదువుకుంది నాని పాల్కి వాళ్ళని చదువుకున్నాను. నేను చదువుకుంది ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చదువుకున్నాను. అంబేద్కర్ గారు మనకి రచనలు చదివాను, వ్యాసాలు చదివాను, హిస్టరీ, సోషల్ సైన్సెస్, పొలిటికల్ హిస్టరీ, బయోగ్రఫీస్, సాధారణ మనిషి కష్టాలు ఎలా ఉంటాయో చదివాను. ఒక నోమ్ చోమ్స్కీ చదివాను. ఇంత అవగాహన చేసుకుని రోడ్ల మీద తిరిగితే అన్నిటికంటే కూడా గొప్ప పాఠం ఉద్యానంలో అందరికీ నీడనిచ్చే చెట్ల మధ్యలో ఉండి వాళ్ళకి సంపద నీళ్లు కల్తీ అయిపోయి కిడ్నీ వ్యాధులు వస్తుంటే వాళ్ళ కష్టాన్ని చూసి చలించిపోయాడు. అందరం పక్కనే ఉన్నాం. వెళ్ళి మాట్లాడితే ఆ రోజున అదృష్టవశాత్తు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి బలమైన నిలబడే వ్యక్తి కాబట్టి పబ్లిక్ పాలసీకి ఆయన స్పందించారు. ఈ రోజుకి మనం తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం. నీరు కల్తీ అయిపోయింది, సాగునీటికి సమస్యలు ఉన్నాయి. సముద్రం అనేది సంపద. విశాఖలో సముద్రం కానీ, ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద. ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు. సముద్రం అంటే సంపద. కానీ అలాంటి సముద్రం చెత్త కుప్పలా చేసేశారు అందరూ. మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు, శుద్ధి చేయరు. కాలుష్యం ఉంది, బూడిద వచ్చేస్తుంది, ఎవ్వరూ పట్టించుకోరు. ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు. ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు బయటకు వస్తాం, విషవాయువులు వచ్చినప్పుడు బయటకు వస్తాం. నాకు కూడా చిరాకు ఉంది నా మీద. నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను, చేయగలను. కానీ నిజంగా నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రిగ్రెట్ అయ్యానంటే, నన్ను గాజువాకలో గెలిపించున్నా, భీమవరంలో గెలిపించున్నారే, మన పాలిమర్స్ విషయంలో, ఎల్జీ పాలిమర్స్ విషయంలో గొంతినిపించేవాడినే. ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదే, అరే యువత తాలూకు వేదనని వినిపించేవాడిని. అరే మత్స్యకారులకి సరైన భృతి ఇవ్వలేదు, అది వినిపించేవాడిని. వాళ్ళకి వలలు, బోట్లు కూర్చొని ఏమి ఇవ్వాలి అది వినిపించేవాడిని. రైతులకి మద్దతు ధర లేదు, అది వినిపించేవాడిని. 30,000 మంది పైచిలకు ఆడబిడ్డలు అదృశ్యమైపోతే వచ్చి ఒక్కొక్కరిని ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న 151 మందిని చొక్కా పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో. అలా అనిపించింది. నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం. నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ ఓడించడానికో రాలా. మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను. ఈ రోజు నేను దాదాపు 6 మంది అభ్యర్థులు ఉన్నారు. భరత్ గారితో సహా, వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడి ఉన్నారు ఇక్కడ 6 మంది. నేను మీకు మాటిస్తున్నా, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాలా. బలమైన ప్రభుత్వాన్ని, బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు. గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో, కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు. బాగా 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు. దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని, నీకెందుకురా రాజకీయాలు, అందరూ తిడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటది, ఎవడ పాప నాడు పోతాడులే అంటది మా అమ్మ. నేనంటన్నా, ఎవడి పాప నాడు పోతే కూర్చోబెట్టి ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు, ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు, ఒక వీరనారి గుణమ్మ రావాల్సిన అవసరం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు, కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి. మన బాధ్యత మనమే తీసుకోవాలి. అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని, మన తలరాతుల్ని రాయుడు. మన తలరాతులు మనమే రాసుకోవాలి. దైవం మనుష్య రూపేణ, రాముడైనా సరే, దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఎవ్వరూ పరిష్కరించరు.
వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. ఈ ఎంపీ మూర్తి తన కర్మ తను పోతాడు. ఎవ్వరు పోరు. మనం చొక్కా పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు కలవడు. వాళ్ళు పోరు. వాళ్ళకి బుద్ధి రాదు. మన బలం అది. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, అరే మీరు సముద్రం శక్తి ఉన్నంత యువత, మీరు ఆది పరాశక్తులు, వీర మహిళలు బోళ్ళంత శక్తి ఉంది. మనిషిని ఒక్క భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది. ఒక్క శ్రీశ్రీ 1918లో ఎముకలు మళ్ళీ సోమరులారా చావండి అంటే ఈ రోజుకి మహాప్రస్థానంతో అందరం ఊగిపోతాం. ఒక్కడు తలుచుకుంటే. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. వన్ మ్యాన్స్ కరేజ్. ఇది నా ఒక్కడి సొంతం కాదు. అది ఒక్కడి సొంతం కాదు. మీలో ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంది. ఇక్కడున్న ఆడబిడ్డల్లో కావచ్చు, ఇక్కడున్న పైన పెద్దల్లో కావచ్చు, మేడల్లో మిద్దెల పైన పెద్దల వల్ల కావచ్చు, ఆ దూరాన అల్లంత దూరాన కూర్చొని జెండాలు పట్టుకున్న ఒక్కొక్క యువకులు కావచ్చు, యువత కావచ్చు. ధైర్యం అనేది మీ గుండెల్లో ఉంటుంది. నేను అందుకనే ఎందుకు పెట్టానంటే, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అందరు చెప్పారు, సార్ వాళ్ళు జైల్లో ఉన్నారు, తెలుగుదేశంని మనం నొక్కేసి మనం ఎదిగిపోదాం అంటే నేను ఒకటే చెప్పా, ఓకే సరే నేను మీరు అనుకున్నట్టుగానే చేద్దాం, ఒకవేళ ఓడిపోతే